శ్రీమాత్రే నమః. హాయ్ అండి. కళా వెర్సెస్తో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అయితే ఇది కొత్తగా మేము స్టార్ట్ చేసిన డివోషనల్ కిట్టి. అయితే ఈ కిట్టీలో తక్కిన కిట్టీలకి కాస్త భిన్నంగా మేము మా వాల్యుబుల్ టైంని సరదాగా స్పెండ్ చేస్తూ భక్తిగా సరదాగా రెండింటిని మేళవించి ఒక వాల్యుబుల్ టైంని ఫ్రెండ్స్ అందరం కలిసి గడపడానికి నిర్ణయించుకున్నదే డివోషనల్ కిట్టి. అయితే ఈ కిట్టీలో అన్ని కిట్టీల్లాగా గేమ్స్, గిఫ్ట్లు హడావుడి లేకుండా వచ్చిన కిట్టి మెంబర్స్ అందరూ ఎవరి పేరుని అయితే కిట్టి వచ్చిందో వారి గోత్రనామాలతో మరియు లోక కళ్యాణార్థం అని సంకల్పం చెప్తూ లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది. దీనిలో అమ్మవారికి ఏది నైవేద్యం పెట్టారో దాన్నే కిట్టి మెంబర్స్ అందరూ ప్రసాదంగా స్వీకరించి కాస్త నృత్యం దర్శయామి, గీతం శ్రావ్యామి అని అమ్మవారికి చేసే ఉపచారాల్లో ఉన్నదిగా అన్నీ చేయలేకపోయినా కొన్నైనా చేద్దామనే ఒక చిన్న సంకల్పంతో వచ్చిన మెంబర్స్ అందరూ, మాది బేసికల్లీ ఎల్సీ అనేటప్పటికీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మా ఫ్యాకల్టీస్ కూడా మాకు కాస్త సాయం చేస్తూ ఉంటే మా కోలాటం టీము కిట్టి మెంబర్స్ కలిసి దేవుడి పాటలు, అది అమ్మవారి పాట అవని, అయ్యవారి పాట అవని, ప్రైవేట్ సాంగ్ అవని, మూవీ సాంగ్ అవని, ఏవైనా ఒక భక్తి పాటలకి కోలాటం చేస్తూ చివరికి అందరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందంగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేదే ఈ డివోషనల్ కిట్టి. నేను ఇందులో ఎవరిని విమర్శించడం లేదు. అయితే నేను సరదాగా మరికొన్ని కిట్టీలకు వెళ్తున్నాను, వెళ్ళట్లేదు అనలేదు. బట్ ఒక కిట్టీని కూడా ఒక భక్తి మార్గంగా తీసుకొని వెళ్ళొచ్చేమో అనే ఒక చిన్న ఆలోచనతో మొదలుపెట్టినదే ఈ డివోషనల్ కిట్టి, ఆర్గనైజ్డ్ బై లలిత కల్చరల్ అకాడమీ. ఇది మా అకాడమీ ఆఫీస్లోనే మేము చేస్తున్నాం ఈ కిట్టీని కూడా. అయితే కిట్టి మెంబర్స్ అందరూ ఒక నియమాన్ని పాటించాలి. పారాయణ మధ్యలో ఫొటోస్ తీయడం, మాట్లాడడం, ఫోన్స్ వస్తే ఫోన్స్ రిసీవ్ చేయడం ఇవన్నీ మాత్రం చెయ్యకూడదు. అందరూ సాంప్రదాయమైన దుస్తుల్ని ధరించి కిట్టీకి అటెండ్ అవ్వాలి. ఇలాంటివి కొన్ని నియమాలు మాకు మేము పెట్టుకొని అందరం సరదాగా మొదలుపెట్టామండి. అయితే ఈసారి కిట్టి నా పేరుని పడ్డది కాబట్టి నేను కుంకుమార్చన చేసుకుంటున్నాను. ఉన్న మెంబర్స్ అందరూ గాత్రదానం చేసి అమ్మవారిని అంత చక్కగా అర్చిస్తున్నారండి, చూసారా. ఏమో ఇందులో తప్పులు ఉండొచ్చు, స్వరం బాగోకపోవచ్చు, ఏమవచ్చు నాకు తెలీదు. బట్ మా అందరి దృష్టి ఆ చిన్న ఫోటోలో ఉన్న లలిత అమ్మవారి మీదనే ఉన్నది. ఆమె పాదాలు పట్టుకొని మేమంతా బతుకుతున్నాం, మనమంతా బతుకుతున్నాం. అందుకు అమ్మవారి అర్చనే మాకు ఇందులో ముఖ్యమండి. అందరం కలిసిన టైంని, మా ఫ్రెండ్స్ అందరం కలిసిన ఆ వాల్యుబుల్ టైంని అమ్మవారి పాదార్చనతో ఈ విధంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చి, మంగళారతి ఇచ్చి, హారతి పాటలు పాడుకొని నృత్యం దర్శయామి, గీతం శ్రావ్యామి అంటూ సకల రాజోపచారాన్ని సమర్పయామి. అన్ని రాజోపచారాలు చేయగలిగే శక్తి ఈ గృహిణులందరికీ ఉందో లేదో అమ్మే నిర్ణయించాలి. బట్ ఈసారి మాత్రం అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చి ఒక పాటకి, ఆ పాట సినిమా పాట ఏదో దేవుడి పాట, మా ఫ్యాకల్టీస్ హెల్ప్ చేయడంతో మెంబర్స్ అందరం కలిసి సరదాగా ఆ పాటకు కూడా కోలాటం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని సరదాగా అందరం వెళ్ళామండి. నిజంగా ఇంతకు ముందర కూడా నేను చాలా కిట్టీలకి అటెండ్ అయ్యాను. బట్ నిజంగా నాకు ఇది చాలా నేను ఎంజాయ్ చేశాను. సచ్ నైస్ కిట్టి. బాగా అన్నది అనిపించింది నాకు. మాకందరికీ వచ్చినదే అమ్మవారి స్తుతి, ఏదొస్తే అది చదువుకున్నాం.
ఎంతవరకు చదవగలిస్తే అంతవరకు చదువుకున్నాం. చూసారా, అందరం చక్కగా డ్యాన్స్ చేస్తూ మాకు కాస్త మా ఫ్యాకల్టీస్ మాకు కాస్త సపోర్ట్ చేశారు. అందరం సరదాగా చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ అమ్మవారిని పూజించామండి. చూసారా, అందరి ముఖాల్లో ఆ చిరునవ్వు. అయితే గిఫ్ట్లు లేవన్నారు, ఇదేంటి? వచ్చిన వాళ్ళకి అమ్మవారి తీర్థప్రసాదాలు పసుపు కుంకుమ ఇస్తూ అమ్మవారి పాత పద్మాలకి మరొక్కసారి నమస్కరిస్తూ ఎల్సీఏ ఆర్గనైజ్డ్ డివోషనల్ కిట్టి మొట్టమొదటిసారిగా మా సంస్థ తరపుని మేమంతా ఒక డివోషనల్ కిట్టీని స్టార్ట్ చేసాం. మళ్ళీ మరో మంచి విషయంతో మేము